ఇండియా పాకిస్తాన్ రెండు దేశాల మధ్య వివాదాలకు విద్వేషాలకు ప్రధాన కారణం కాశ్మీర్. దేశం విడిపోయి పాకిస్తాన్ ఆవిర్భావం జరిగినప్పటి నుంచి కాశ్మీర్ అంశంలో రెండు దేశాలు గొడవ పడుతూనే ఉన్నాయి. కాశ్మీర్ మాది అంటే మాది అంటూ రెండు దేశాల మధ్య జరుగుతున్న ఘర్షణలో చివరికి కాశ్మీర్ రెండుగా చీలిపోయింది. 2019లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత కాశ్మీర్కి రాజ్యాంగం పరంగా ఉన్న ప్రత్యేక సదుపాయాలు పూర్తిగా రద్దయ్యాయి. ఇప్పుడు కాశ్మీర్ ఇండియాలో అంతర్భాగం. కానీ కాశ్మీర్లో సగం ప్రాంతాన్ని పాకిస్తాన్ తన గుప్పెట్లో పెట్టుకుంది. దీన్నే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అంటారు. షార్ట్కట్లో పీఓకే అంటారు. ఆర్టికల్ 370 రద్దయినా కూడా పీఓకే ప్రాంతంలో మాత్రం ఇప్పటికీ పాకిస్తాన్ పెత్తనమే కొనసాగుతుంది. పీఓకేను పాకిస్తాన్ కబంధ హస్తాల నుంచి తప్పించి ఇండియాలో కలుపుకోవాలి అనేది సగటు భారతీయుడి చిరకాల వాంఛ. కానీ పాకిస్తాన్ మాత్రం పీఓకేను వదిలే ప్రసక్తే లేదు అన్నట్టుగా ప్రవర్తిస్తూ వస్తుంది. దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు మొదలైన ఈ సమస్య ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. రోజు రోజుకి కాశ్మీర్ అంశం మరింత జటిలంగా మారుతూనే ఉంది. కాబట్టి అసలు 1947లో ఏం జరిగింది? కాశ్మీర్ విషయంలో పూర్తి హక్కులు ఏ దేశానికి ఉన్నాయి? పాకిస్తాన్ కాశ్మీర్ని ఎలా ఆక్రమించింది? కాశ్మీర్ విషయంలో పాకిస్తాన్ చేస్తున్న వాదన ఏంటి? కాశ్మీర్ విషయంలో ఇండియాకున్న అధికారాలు ఏంటి? అసలు కాశ్మీర్ సమస్యకు సంబంధించిన ప్రతి ఒక్క అంశాన్ని చాలా 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 స్పష్టంగా చాలా లోతుగా వెళ్ళి మరి మీకు వివరిస్తాము. ఈ ఒక్క వీడియో ఈ పూర్తి విషయంపై మీకు స్పష్టతని ఖచ్చితంగా ఇస్తుందని హామీ ఇవ్వగలను. కనుక ఎండ్ వరకు మిస్ కాకండి. చాలా విలువైన ఈ సమాచారాన్ని వీలైతే ఇయర్ ఫోన్స్లో వినడానికి ప్రయత్నించండి. అండ్ ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మీ కొరకు తెచ్చేందుకు మీ సపోర్ట్గా ఈ వీడియోకి జస్ట్ లైక్ చేయండి చాలు. సో ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. దేశానికి స్వాతంత్రం రావడానికన్నా ముందు దేశం మొత్తం బ్రిటిష్ వారి పాలనలో లేదు. ఆనాడు దేశంలో 565 రాజ సంస్థానాలు ఉండేవి. ఈ రాజ సంస్థానాలని రాజులు పరిపాలించేవారు. వీటినే ప్రిన్స్లీ స్టేట్స్ అంటారు. స్వాతంత్రం తర్వాత ఈ ప్రిన్స్లీ స్టేట్స్ని దేశంలో విలీనం చేయడం ఒక సవాల్గా మారింది. నిజానికి దేశానికి స్వాతంత్రం రావడానికన్నా ముందు నుంచే ఈ రాజ సంస్థానాల విలీన ప్రక్రియ ప్రారంభమైంది. బ్రిటిష్ వారు ప్రిన్స్లీ స్టేట్స్కి 3 ఆప్షన్స్ ఇచ్చారు. 1 ఇండియాలో కలవడం, 2 పాకిస్తాన్లో కలవడం, 3 ఏ దేశంలో కలవకుండా ఇండిపెండెంట్ కంట్రీగా ఉండటం. స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశానికి మొట్టమొదటి హోంమంత్రిగా పనిచేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఈ రాజ సంస్థానాలను విలీనం చేసే బాధ్యతను తీసుకున్నారు. వల్లభాయ్ పటేల్ గారితో పాటు సివిల్ సర్వెంట్ విపి మేనన్ గారు కూడా ప్రిన్స్లీ స్టేట్స్ని దేశంలో విలీనం చేసే ప్రక్రియలో ముఖ్యమైన పాత్ర పోషించారు. బ్రిటిష్ గవర్నర్ జనరల్ మౌంట్ బాటన్ కూడా వీరికి సహకరించాడు. ఇక విపి మేనన్ గారు వల్లభాయ్ పటేల్ గారు ఈ ప్రిన్స్లీ స్టేట్స్తో చర్చలు మొదలుపెట్టారు. దాంతో చాలా మంది రాజులు తమ సంస్థానాలని ఇండియాలో కలిపేందుకు అంగీకరించారు. వల్లభాయ్ పటేల్ గారు విపి మేనన్ గారు ఇద్దరు రాజులకు 2 అవకాశాలు ఇచ్చారు. 1 స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్, 2 ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ అసెషన్. మొదటిది స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ అంటే దేశాన్ని బ్రిటిష్ వారు పాలిస్తున్న సమయంలో రాజ సంస్థానాల మీద కూడా బ్రిటిష్ వారికి కొన్ని హక్కులు ఉండేవి. బ్రిటిష్ వారి కింద ప్రతినిధులుగా రాజులు రాజ్యాలను పాలించేవారు. కాబట్టి స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ ద్వారా తమ రాజ్యాలని దేశంలో విలీనం చేస్తే బ్రిటిష్ వారు రాజులకు ఏ విధంగా కొన్ని ప్రత్యేక అధికారాలు ఇచ్చారో ఇండియన్ గవర్నమెంట్ కూడా వారికి అవే అధికారాలను ఇస్తుంది. ఎవరైనా రాజు తమ రాజ్యాన్ని స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ ద్వారా ఇండియాలో విలీనం చేస్తే ఆ రాజు కుటుంబానికి చెందిన ఆస్తులు వారికే చెందుతాయి. తమ రాజ్యాన్ని ఇండియాలో విలీనం చేసినందుకు ప్రతి నెల వారికి ప్రభుత్వం నుంచి పెన్షన్ కూడా వస్తుంది. ఇండియాలో స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ ద్వారా తమ రాజ్యాలను విలీనం చేసిన రాజుల మీద ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోరు. స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్కి ఇలాంటి సౌకర్యాలు ఉన్నాయి. ఎందుకంటే స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ మీద సంతకం చేయడం అంటే తమ రాజ్యాన్ని పూర్తిగా ఇండియాకు అప్పగించడమే. ఆ రాజ్యం మీద పూర్తి అధికారాలు ఇండియన్ గవర్నమెంట్కి ఉంటాయి. కానీ 2వ ఆప్షన్ అయిన ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ అసెషన్ అలా కాదు. ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ అసెషన్ మీద ఒక రాజు సంతకం చేస్తే ఆ రాజుకు చెందిన రాజ్యంలో ఉన్న డిఫెన్స్, ఎక్స్టర్నల్ అఫైర్స్, కమ్యూనికేషన్ ఈ 3 విషయాల్లో మాత్రమే ఇండియాకు అధికారం లభిస్తుంది. లోకల్ అడ్మినిస్ట్రేషన్, గవర్నెన్స్ ఇవన్నీ ఆ రాజు చేతిలోనే ఉంటాయి. సింపుల్గా చెప్పాలంటే డిఫెన్స్, ఎక్స్టర్నల్ అఫైర్స్, కమ్యూనికేషన్ ఈ 3 విషయాలను మినహాయించి మరే విషయంలో ఇండియాకు అధికారం ఉండదు. ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ అసెషన్ని ఒక రకంగా పూర్తిగా విలీనం చేయనట్టే భావించాలి. కానీ డిఫెన్స్, ఎక్స్టర్నల్ అఫైర్స్ అండ్ కమ్యూనికేషన్ ఈ 3 ముఖ్యమైన అంశాల్లో దేశానికి అధికారం లభించడం అంటే ఆ రాజ సంస్థానం కూడా దేశంలో భాగంగానే భావించాలి. సో స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్కి, ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ అసెషన్కి తేడా ఇది.
ఈ డిఫరెన్స్ అనేది మీకు అర్థమైతే కాశ్మీర్ అంశంలో ఏం జరిగిందనే విషయం ఇంకా స్పష్టంగా అర్థమవుతుంది. అందుకే ఈ విషయాలను కూడా ఇక్కడ ప్రస్తావించాల్సి వచ్చింది. ఇక సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, విపి మేనన్ గారు చేసిన చర్చల వల్ల దేశంలో ఉన్న రాజ సంస్థానాలన్నీ పూర్తిగా ఇండియాలో విలీనమయ్యాయి. కొన్ని ప్రిన్స్లీ స్టేట్స్ స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ మీద సంతకం చేశాయి. ఇక అధికారాన్ని పూర్తిగా వదులుకోవడం ఇష్టం లేని వారు ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ అసెషన్ మీద సంతకం చేశారు. కానీ అప్పట్లో 565 రాజ సంస్థానాలు ఉంటే వాటిలో కేవలం 3 రాజ సంస్థానాలు మాత్రం ఇండియాకు తలనొప్పిగా మారాయి. అవే 1 జునాగఢ్, 2 హైదరాబాద్, 3 జమ్మూ కాశ్మీర్. 1947లో జునాగఢ్ సంస్థానాన్ని మహమ్మద్ మొహబ్బద్ ఖాన్జీ III అనే నవాబ్ పాలిస్తున్నాడు. ఇతను ముస్లిం రూలర్. అయితే జునాగఢ్ సంస్థానంలో 90% మంది హిందువులే ఉండేవారు. కాబట్టి హిందూ మెజారిటీ రాజ్యాన్ని ముస్లిం నవాబు పాలిస్తూ ఉండేవాడు. జునాగఢ్ అనేది గుజరాత్లో భాగం, అంటే పాకిస్తాన్కి దగ్గరగా ఉంటుంది. ఈ మ్యాప్ చూడండి, జునాగఢ్ ఇక్కడ ఉంటే పాకిస్తాన్ ఇక్కడుంది. అంటే జునాగఢ్ పాకిస్తాన్కి దగ్గరగా ఉంది, కానీ పాకిస్తాన్తో కలిసి లేదు. ఇక జునాగఢ్ నవాబు ముస్లిం కావడంతో తన రాజ్యాన్ని పాకిస్తాన్కు అప్పజెబుతూ మహమ్మద్ అలీ జిన్నా వద్దకు వెళ్లి ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ అసెషన్ మీద సంతకం చేశాడు. కానీ ఇండియా ఈ విలీనాన్ని అంగీకరించలేదు. అంతేకాదు జునాగఢ్లోని ప్రజలు కూడా తిరగబడ్డారు. మేమంతా ఇండియాలోనే ఉంటామని ఆందోళన చేయడం మొదలుపెట్టారు. దాంతో జునాగఢ్లో ప్లెబిసైట్ నిర్వహించాల్సి వచ్చింది. అప్పటి పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ లియాఖత్ అలీ ఖాన్ ఈ ప్లెబిసైట్కి అంగీకరించాడు. ప్లెబిసైట్ అంటే ప్రజాభిప్రాయ సేకరణ. ఇండియాలో ఉంటారా లేదా పాకిస్తాన్లో ఉంటారా అన్న అంశం మీద 1948 ఫిబ్రవరిలో ఓటింగ్ జరిగింది. 99.95% పీపుల్ ఇండియాలో ఉండేందుకు ఓటు వేశారు. దాంతో జునాగఢ్ ఇండియాలో విలీనమైంది. జునాగఢ్కు సంబంధించి ఇప్పటివరకు చెప్పుకుందే ఓవరాల్ మ్యాటర్ మాత్రమే. ఇంకా చాలా విషయాలు జరిగాయి, కానీ వాటి గురించి డీటెయిల్గా ఏం చెప్పలేదు. ఇక హైదరాబాద్ సంస్థానం విషయంలో కూడా ఇదే జరిగింది. ముస్లిం నవాబు, హిందూ జనాభా. హైదరాబాద్ సంస్థానానికి చెందిన నిజాం నవాబు కూడా హైదరాబాద్ని పాకిస్తాన్లో కలిపే ప్రయత్నమే చేశాడు. కానీ ఆపరేషన్ పోలో అనే పోలీస్ యాక్షన్ ద్వారా హైదరాబాద్ భారతదేశంలో విలీనమైంది. ఈ విషయం గురించి పూర్తి వివరాలతో ఇప్పటికే మేము వీడియో చేసాం, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. చాలా విలువైన వీడియో అది, వీలైతే మిస్ కాకుండా తర్వాత చూడండి. అయితే జునాగఢ్, హైదరాబాద్ల విషయంలో ముస్లిం రూలర్, మెజారిటీ పాపులేషన్ మాత్రం హిందువులు. ముస్లిం రూలర్లు తమ హిందూ మెజారిటీ రాజ్యాలని పాకిస్తాన్లో కలిపే ప్రయత్నాలు అయితే చేశారు, కానీ ప్రజలు ఒప్పుకోకపోవడంతో ప్రజల కోరిక మేరకు ఇండియాలో భాగమైంది. కానీ జమ్మూ కాశ్మీర్ విషయంలో ఇందుకు విరుద్ధంగా జరిగింది. జమ్మూ కాశ్మీర్లో మెజారిటీ పాపులేషన్ ముస్లింలు, కానీ వారిని పాలిస్తున్న రాజు మాత్రం హిందువు. కానీ జమ్మూ కాశ్మీర్ రాజు మాత్రం తన సంస్థానాన్ని ఇండియాలో కలపాలి అనుకోలేదు, అలానే పాకిస్తాన్లో కూడా కలపాలి అనుకోలేదు. ఏం జరిగింది అంటే అప్పట్లో మహారాజా హరిసింగ్ అనే హిందూ రాజు ముస్లింలు 70% ఉన్న జమ్మూ కాశ్మీర్ సంస్థానానికి రాజుగా ఉన్నాడు. మహారాజా హరిసింగ్ జమ్మూ కాశ్మీర్ని ఒక ఇండిపెండెంట్ కంట్రీగా ఉంచాలి అనుకున్నాడు. అయితే దేశ విభజన మతం ఆధారంగా జరిగింది. మెజారిటీ పాపులేషన్ ముస్లింలు అయితే ఆ ప్రాంతం పాకిస్తాన్కి, మెజారిటీ హిందువులైతే ఆ ప్రాంతం ఇండియాకి ఇచ్చేలా దేశాన్ని విభజించారు. రాడ్ క్లిఫ్ అనే బ్రిటిష్ లాయర్ ఈ విభజనను పూర్తి చేశాడు. కానీ పంజాబ్ ప్రావిన్స్ వరకు మాత్రమే ఈ విభజన జరిగింది. ఎందుకంటే జమ్మూ కాశ్మీర్ ప్రిన్స్లీ స్టేట్ కాబట్టి దాన్ని పాలిస్తున్న రాజా హరిసింగ్కి ఏ దేశంలో కలవాలి అనే దాని మీద ఆయనకే పూర్తి హక్కులున్నాయి. అయితే జమ్మూ కాశ్మీర్ అనేది స్ట్రాటజిక్ లొకేషన్లో ఉంటుంది. నాడు రాజా హరిసింగ్ పాలిస్తున్న జమ్మూ కాశ్మీర్కి వెస్ట్ సైడ్ పాకిస్తాన్, ఈస్ట్ సైడ్ చైనా, నార్త్ వెస్ట్ సైడ్లో ఆఫ్ఘనిస్తాన్, సౌత్ సైడ్ ఇండియా ఉంది. జమ్మూ కాశ్మీర్ పూర్తిగా ఇండియాలో విలీనమైతే ఇండియాకు ఆఫ్ఘనిస్తాన్తో డైరెక్ట్ బౌండరీ లభిస్తుంది. అదే జమ్మూ కాశ్మీర్ పాకిస్తాన్తో కలిస్తే పాకిస్తాన్కు చైనాతో డైరెక్ట్ యాక్సెస్ లభిస్తుంది. కాబట్టి ఇండియా, పాకిస్తాన్ 2 దేశాలకు జమ్మూ కాశ్మీర్ చాలా ముఖ్యం. కానీ జమ్మూ కాశ్మీర్ స్వతంత్రంగా ఉండాలా లేదా ఇండియాతో కలవాలా లేదా పాకిస్తాన్తో కలవాలా అనే నిర్ణయం మాత్రం రాజా హరిసింగ్ చేతిలో ఉంది. అయితే జమ్మూ కాశ్మీర్లో మెజారిటీ పాపులేషన్ ముస్లింలు కావడం వల్ల పాకిస్తాన్ జమ్మూ కాశ్మీర్ గురించి ప్రయత్నాలు చేయడం మొదలుపెట్టింది. రాజా హరిసింగ్ తన సంస్థానాన్ని పాకిస్తాన్లో కలిపితే హరిసింగ్ హిందూ కాబట్టి జిన్నా హరిసింగ్ని అధికారంలో ఎక్కువ కాలం కొనసాగనివ్వడు. అదే రాజా హరిసింగ్ తన సంస్థానాన్ని ఇండియాలో విలీనం చేస్తే ఎలక్షన్స్ జరిగినప్పుడు ముస్లింలు ఆయనకు ఓటు వేయరు. ఇటు ఇండియా అటు పాకిస్తాన్ ఎటువైపు వెళ్ళినా రాజా హరిసింగ్ అధికారం ఎక్కువ రోజులు ఉండదు. కాబట్టి హరిసింగ్ జమ్మూ కాశ్మీర్ని ఇండిపెండెంట్గా ఉంచాలి అనుకున్నాడు. రాజా హరిసింగ్ ఇండిపెండెంట్ కంట్రీగా ఉంచాలని ఇలా నిర్ణయం తీసుకున్న సమయంలో కాశ్మీర్లో ఈయనకు వ్యతిరేకంగా క్విట్ కాశ్మీర్ ఉద్యమం మొదలైంది. ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా యొక్క గ్రాండ్ ఫాదర్ షేక్ అబ్దుల్లా 1947లో రాజా హరిసింగ్కి వ్యతిరేకంగా క్విట్ కాశ్మీర్ ఉద్యమాన్ని మొదలుపెట్టాడు. ఎందుకంటే ఇటు ఇండియా అటు పాకిస్తాన్ 2 దేశాలు డెమోక్రటిక్ దేశాలుగా మారబోతున్నాయి.
కానీ రాజా హరిసింగ్ తీసుకున్న నిర్ణయం వల్ల జమ్మూ కాశ్మీర్ ప్రజలు మాత్రం ఇంకా రాజరికంలోనే ఉంటారు. దాంతో అక్కడి ప్రజలకు పొలిటికల్ ఆపర్చునిటీస్ ఉండవు. కాబట్టి షేక్ అబ్దుల్లా తిరుగుబాటు ప్రారంభించాడు. 1946 నుంచి ఉద్యమం మొదలైంది. దాంతో 1946లో హరిసింగ్ షేక్ అబ్దుల్లాను అరెస్ట్ చేసి జైల్లో కూడా పెట్టాడు. షేక్ అబ్దుల్లా అరెస్ట్ అయినా ఉద్యమం మాత్రం ఆగలేదు. ఈ మొత్తం పరిస్థితి ఒకసారి గమనించండి. హరిసింగ్ జమ్మూ కాశ్మీర్ రాజు. జమ్మూ కాశ్మీర్ని ఇటు ఇండియాలో కలపడానికి సుముఖంగా లేడు, అటు పాకిస్తాన్లో కలపడానికి కూడా సుముఖంగా లేడు. అలా అని ఇండిపెండెంట్గా ఉందామంటే ఆ రాజ్యపు ప్రజలు కూడా ఆందోళన చేయడం మొదలుపెట్టారు. 1947లో జమ్మూ కాశ్మీర్ పరిస్థితి ఇది. అయితే ఇండియా జమ్మూ కాశ్మీర్ కోసం ప్రయత్నాలు చేసింది. 1947 ఆగస్టు 15న ఇండియాకు స్వాతంత్రం వచ్చిన తర్వాత లార్డ్ మౌంటెన్ బాటన్ ఇండియాకు గవర్నర్ జనరల్గానే కొనసాగారు. బలవంతంగా జమ్మూ కాశ్మీర్ని ఆక్రమించుకోవాలి అంటే లార్డ్ మౌంటెన్ బాటన్ అనుమతి కావాలి. ఎందుకంటే ఆనాడు ఇండియన్ డిఫెన్స్ ఫోర్సెస్ అన్ని గవర్నర్ జనరల్ ఆదేశాల మేరకు మాత్రమే పనిచేస్తాయి. కానీ పాకిస్తాన్ మాత్రం బ్రిటిష్ కంట్రోల్లో లేదు. మహమ్మద్ అలీ జిన్నా ప్రెసిడెంట్, లియాఖత్ అలీ జిన్నా పాకిస్తాన్కి ప్రైమ్ మినిస్టర్. కాబట్టి పాకిస్తాన్ పూర్తిగా ముస్లిం లీగ్ చేతిలోనే ఉంది. దాంతో పాకిస్తాన్ తన మిలిటరీతో కాశ్మీర్ను ఆక్రమించాలి అనుకుంది. కాశ్మీర్లో మెజారిటీ ప్రజలు ఎలాగూ ముస్లింలే కాబట్టి ప్రజల మద్దతు తమకే ఉంటుందని పాకిస్తాన్ భావించింది. ఇక ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇలా ఒకవైపు పాకిస్తాన్ కాశ్మీర్ను ఆక్రమిస్తున్నా కూడా ఇండియా మాత్రం ఏమీ చేయలేకపోయింది. ఎందుకంటే కాశ్మీర్ రూలర్ రాజా హరిసింగ్ ఇండియాతో ఎలాంటి అగ్రిమెంట్ చేసుకోలేదు. కాబట్టి కాశ్మీర్ విషయంలో ఇండియా జోక్యం చేసుకోలేదు. ఈ టైంలో పాకిస్తాన్ ఒక ప్లాన్ వేసింది. అదే ఆపరేషన్ గుల్మర్గ్. పాకిస్తాన్ ఆర్మీ జనరల్ అక్బర్ ఖాన్ ఈ ప్లాన్ లీడ్ చేశాడు. ఆపరేషన్ గుల్మర్గ్ ఏంటంటే పాకిస్తాన్ మిలిటెంట్లు కాశ్మీర్ను ఆక్రమించి అక్కడి ప్రజలు రాజా హరిసింగ్ మీద తిరుగుబాటు చేసేలా చేయాలి. ఈ ఆపరేషన్ గుల్మర్గ్ గురించి ఇండియన్ ఆర్మీ ఆఫీసర్ మేజర్ ఓఎస్ కల్కట్ గారికి తెలిసింది. ఈ విషయం తెలిసిన వెంటనే 1947 అక్టోబర్ 18న ఓఎస్ కల్కట్ గారు ఢిల్లీ వచ్చి ఈ విషయాన్ని డిఫెన్స్ మినిస్ట్రీకి చెప్పారు. అంటే పాకిస్తాన్ కాశ్మీర్ని ఆక్రమించుకోబోతుందన్న సమాచారం ఇండియా వద్ద ఉంది. ఈ విషయం రాజా హరిసింగ్తో చెప్పినా హరిసింగ్ మాత్రం పట్టించుకోలేదు. దాంతో ఫైనల్గా 1947 అక్టోబర్ 22న స్వాతంత్రం వచ్చిన 2 నెలల తర్వాత పాకిస్తాన్ కాశ్మీర్ మీద నేరుగా దాడులు చేయడం మొదలుపెట్టింది. పాకిస్తాన్ చాలా పగడ్బందీగా ఈ ఆక్రమణలు మొదలుపెట్టింది. పాకిస్తాన్ మిలిటెంట్లు 20,000 మంది ఈ ఆపరేషన్లో పాల్గొన్నారు. మొత్తం 4 టీములుగా పాకిస్తాన్ ఆర్మీ డివైడ్ అయింది. ముజఫరాబాద్ నుంచి శ్రీనగర్ వరకు 6,000 మంది మిలిటెంట్లు నియమించారు. హజీపూర్ పాస్ నుంచి గుల్మార్గ్ వరకు 2,000 మంది నియమించారు. హన్వాడా నుంచి సుపూర్ వరకు 2,000 మంది మిలిటెంట్లు నియమించారు. పూంచ్, రాజౌరి, జమ్మూ ఈ ప్రాంతాలను ఆక్రమించడానికి ఏకంగా 10,000 మంది పాకిస్తానీ మిలిటెంట్లు నియమించారు. అలా మొత్తం 20,000 మంది మిలిటెంట్లు ఒకేసారి కాశ్మీర్ మీద దాడి చేశారు. కాశ్మీర్లో ప్రజలు రాజా హరిసింగ్కి వ్యతిరేకంగా ఉన్నారు. కాబట్టి కాశ్మీర్ ప్రజలు కూడా ఈ పాకిస్తాన్ మిలిటెంట్లకు సహకరించడం మొదలుపెట్టారు. పాకిస్తానీ మిలిటెంట్లు, కాశ్మీర్ ప్రజలు వీరంతా కలిసి ఆజాద్ కాశ్మీర్ ఫోర్స్ అనే గ్రూప్గా తయారయ్యారు. ఆజాద్ కాశ్మీర్ అంటే కాశ్మీర్ స్వాతంత్రం అని అర్థం. రాజా హరిసింగ్ సైన్యాన్ని రాజేంద్ర సింగ్ అనే వ్యక్తి లీడ్ చేసేవాడు. దాంతోపాటు హరిసింగ్ సైన్యంలో కూడా ముస్లిం సైనికులు ఉన్నారు. అయితే ఈ ముస్లిం సైనికులు కూడా చివరికి ఆజాద్ కాశ్మీర్ ఫోర్స్లో చేరడం మొదలుపెట్టారు. దాంతో పాకిస్తాన్ చేస్తున్న ఆక్రమణల్ని రాజా హరిసింగ్ అడ్డుకోలేకపోయాడు. ఇలా పాకిస్తాన్ చూస్తుండగానే శ్రీనగర్ను స్వాధీనం చేసుకుంది. రాజా హరిసింగ్కి పరిస్థితి పూర్తిగా అర్థమైంది. దాంతో 1947 అక్టోబర్ 23న రాజా హరిసింగ్ తన కుటుంబంతో సహా కాశ్మీర్ నుంచి జమ్మూకు వచ్చాడు. కాశ్మీర్ రీజియన్ పాకిస్తాన్కు దగ్గరలో ఉంటుంది. జమ్మూ అనేది ఇండియాకు దగ్గరగా ఉంటుంది. కాబట్టి ఇండియా సహాయం కోసం రాజా హరిసింగ్ జమ్మూకు వచ్చాడు. ఇదే సమయంలో హరిసింగ్ ఆర్మీ చీఫ్ రాజేంద్ర సింగ్ ఒక గొప్ప ఆలోచన చేశాడు. కాశ్మీర్లో ఉరీ సెక్టార్ నుంచి జీలం నది ప్రవహిస్తుంది. ఈ నది మీద ఒక బ్రిడ్జ్ ఉండేది. ఈ బ్రిడ్జ్ని కూల్చేస్తే ఆజాద్ కాశ్మీర్ ఫోర్స్ ఉరీ సెక్టార్ని దాటి యువతలకు రాలేదని ఆలోచించాడు. దాంతో 1947 అక్టోబర్ 24న ఆ బ్రిడ్జ్ను బాంబులతో పేల్చేశాడు. దాంతో పాకిస్తాన్ మిలిటెంట్లకు జీలం నదిని దాటడానికి 2 రోజులు పట్టింది. ఆ బ్రిడ్జ్ కానీ కోల్చకపోయి ఉంటే పాకిస్తాన్ కాశ్మీర్ మొత్తాన్ని ఆక్రమించుండేది. పాకిస్తాన్ తెలివిగా కాశ్మీర్ ఆక్రమణని అక్కడ ప్రజల సహకారంతో సివిల్ వార్లాగా మార్చేసింది. మరోవైపు జమ్మూ వచ్చిన రాజా హరిసింగ్ విపి మేనన్ గారితో భేటీ అయ్యాడు. సహాయం చేయమని అడిగాడు. ఇండియా రాజా హరిసింగ్కి సహాయం చేయడానికి సిద్ధపడింది. కానీ గవర్నర్ జనరల్ లార్డ్ మౌంట్ బాటన్ మాత్రం ఇండియన్ ఆర్మీని రంగంలోకి దించడానికి ఒప్పుకోలేదు. ఎందుకంటే పాకిస్తాన్ మిలిటెంట్లకు కాశ్మీర్ ప్రజలు కూడా మద్దతుగా ఉన్నారు. ఆనాడు ఇండియన్ ఆర్మీ మొత్తం లార్డ్ మౌంటెన్ బాటన్ ఆదేశాలతోనే పనిచేస్తుంది. రాజా హరిసింగ్ జమ్మూ కాశ్మీర్ ఇండియాకి ఇస్తున్నట్లు ఎలాంటి ఒప్పందం మీద సంతకం చేయలేదు. ఒప్పందం లేకుండా ఇండియన్ ఆర్మీని జమ్మూ కాశ్మీర్లోకి పంపడం సాధ్యం కాదు అని మౌంట్ బాటన్ తేల్చి చెప్పాడు.
మరోవైపు కాశ్మీర్లో ఆక్రమణలతో పాటు హిందువుల మీద దాడులు కూడా జరుగుతున్నాయి. ఆజాద్ కాశ్మీర్ ఫోర్స్కి సహకరించిన వారిని హత్యలు చేయడం మొదలుపెట్టారు. చూస్తుండగానే పాకిస్తాన్ మిలిటెంట్లు స్థానిక ప్రజల సహకారంతో శ్రీనగర్ వరకు ఆక్రమించుకున్నారు. 1947లో ఆక్రమణ మొదలైంది అక్టోబర్ 22న. అక్టోబర్ 23న హరిసింగ్ జమ్మూకు పారిపోయాడు. అక్టోబర్ 24న ఉరీలో బ్రిడ్జ్ కూల్చేశారు. అక్టోబర్ 24నే హరిసింగ్ విపి మేనన్ గారిని కలిసి సహాయం కోరాడు. అక్టోబర్ 25న మౌంట్ బాటన్ సహాయం చేయలేమని చెప్పాడు. ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. పాకిస్తాన్ మిలిటెంట్లు కాశ్మీర్ని ఆక్రమించుకుంటూనే ఉన్నారు. ఇదంతా 4 రోజులు జరిగిపోయింది. అలాంటి సమయంలో విపి మేనన్ గారు అక్టోబర్ 25న రాజా హరిసింగ్ వద్దకు వెళ్ళి కాశ్మీర్ని కాపాడాలి అంటే ఒకటే మార్గం ఉంది, అదే కాశ్మీర్ని ఇండియాలో విలీనం చేయడం అని చెప్పి రాజా హరిసింగ్ని ఒప్పించడంతో రాజా హరిసింగ్ కూడా ఒప్పుకున్నాడు. 1947 అక్టోబర్ 26న హరిసింగ్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ అసెషన్ మీద సంతకం చేశాడు. హరిసింగ్ సంతకం చేసిన తర్వాత రోజే అంటే 1947 అక్టోబర్ 27న గవర్నర్ జనరల్ లార్డ్ మౌంట్ బాటన్ కూడా కాశ్మీర్ విలీనాన్ని అంగీకరిస్తూ సంతకం చేశాడు. దాంతో కాశ్మీర్ 1947 అక్టోబర్ 27న అఫీషియల్గా ఇండియాలో భాగమైంది. మౌంట్ బాటన్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్ అంగీకరిస్తూ సంతకం చేయడానికి ఒక కండిషన్ పెట్టాడు. సంతకం చేస్తాను కానీ పరిస్థితి మొత్తం రిజాల్వ్ అయిన తర్వాత కాశ్మీర్లో ప్లెబిసైట్ నిర్వహించాలి అనే కండిషన్ మీద మౌంట్ బాటన్ సంతకం చేశాడు. ఇక మౌంట్ బాటన్ సంతకం చేసిన వెంటనే అక్టోబర్ 27న ఇండియన్ డిఫెన్స్ ఫోర్సెస్ కాశ్మీర్లో దిగాయి. అలా ఇండో పాక్ వార్ 1947 ఇక్కడే మొదలైంది. ఇండియన్ ఆర్మీ ముందుగా శ్రీనగర్ని క్యాప్చర్ చేసింది. పాకిస్తాన్ డైరెక్ట్గా పోరాటం చేయకుండా కాశ్మీర్లోని సివిలియన్స్తో పోరాటం చేయించింది. పాకిస్తాన్కు డైరెక్ట్గా పోరాడే హక్కు లేదు, ఎందుకంటే రాజా హరిసింగ్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ అసెషన్ మీద సంతకం చేశాడు. కాబట్టి లీగల్గా జమ్మూ కాశ్మీర్ ఇండియాదే. దాంతోపాటు షేక్ అబ్దుల్లా లాంటి నాయకులు కూడా ఇండియన్ ఆర్మీకి సహకరించారు. పాకిస్తాన్ మాత్రం బలవంతంగా రాజా హరిసింగ్తో ఒప్పందం చేసుకున్నారని ఆరోపించడం మొదలుపెట్టింది. శ్రీనగర్ లాంటి మెయిన్ సిటీ నుంచి పాకిస్తాన్ మిలిటెంట్లను వెనక్కి పంపించగలిగారు. కానీ పాకిస్తాన్ మాత్రం పూర్తిగా కాశ్మీర్ని వదిలి వెళ్ళలేదు. 1947 నవంబర్ 2న అప్పటి ప్రధాని నెహ్రూ గారు ఒక ఆసక్తికరమైన ప్రకటన చేశారు. ప్రజల ఇష్టాలకు వ్యతిరేకంగా ఆర్మ్డ్ ఫోర్సెస్ను ఉపయోగించుకొని కాశ్మీర్ను పాలించాలని మేము అనుకోవడం లేదు అని ప్రకటించారు. దీని అర్థం ఏంటంటే పరిస్థితులు కుదుటపడితే కాశ్మీర్లో ప్లెబిసైట్ నిర్వహిస్తామని నెహ్రూ గారు స్వయంగా ప్రకటించారు. అయినా కాశ్మీర్లో ఇండియాకు పాకిస్తాన్కు మధ్య యుద్ధం అలాగే కొనసాగింది. దాంతో యుద్ధానికి ముగింపు పలకాలని 1947 డిసెంబర్లో నెహ్రూ గారు కాశ్మీర్ అంశాన్ని యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ ముందు పెట్టారు. యునైటెడ్ నేషన్స్లో చాప్టర్ 6 ప్రకారం ఒక కంప్లైంట్ ఇచ్చారు. చాప్టర్ 6లో కంప్లైంట్ ఇస్తే యునైటెడ్ నేషన్స్ నుంచి వచ్చే తీర్పుని మనకు నచ్చితే పాటిస్తాం, లేదంటే లేదు. చాప్టర్ 6లో ఈ అవకాశం ఉంది. కాబట్టి ఇండియా చాప్టర్ 6ను ఉపయోగించుకుంది. 1948 ఏప్రిల్ 21న యునైటెడ్ నేషన్స్ నుంచి ఒక రెజల్యూషన్ వచ్చింది. అంటే 1947 డిసెంబర్ 31న కంప్లైంట్ చేస్తే 1948 ఏప్రిల్లో 4 నెలల తర్వాత రెజల్యూషన్ వచ్చింది. అప్పటికి ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. యునైటెడ్ నేషన్స్ నుంచి వచ్చిన రెజల్యూషన్లో 3 కండిషన్స్ ఉన్నాయి. అవేంటంటే 1 సీజ్ ఫైర్ ఆర్డర్, 2 దేశాలు సీజ్ ఫైర్ చేయాలి. దాంతోపాటు ఇప్పుడు 2 దేశాలు ఎక్కడ యుద్ధాన్ని ఆపేస్తే అక్కడ ఒక సరిహద్దు రేఖను గీయాలి, అదే ఎల్ఓసి. ఇక నెంబర్ 2 ట్రూస్ అగ్రిమెంట్. ఈ అగ్రిమెంట్లో 3 పాయింట్స్ మెన్షన్ చేశారు. 1 పాకిస్తాన్ తన మిలిటరీ మొత్తాన్ని కాశ్మీర్ నుంచి వెనక్కి తీసుకెళ్లాలి. 2 పాకిస్తాన్ తీసుకెళ్లిన కాశ్మీర్ ట్రైబల్స్ని కాశ్మీర్లో వదిలిపెట్టాలి. 3 ముందు చెప్పిన 2 పాయింట్స్ పాకిస్తాన్ ఇంప్లిమెంట్ చేస్తే ఇండియా కూడా తన మిలిటరీ మొత్తాన్ని కాశ్మీర్ నుంచి వెనక్కి తీసుకెళ్లాలి. ఇక థర్డ్ రెజల్యూషన్, కాశ్మీర్లో ఎన్నికలు నిర్వహించాలి. యునైటెడ్ నేషన్స్ నుంచి వచ్చిన ఈ 3 రెజల్యూషన్స్ని 2 దేశాలు అంగీకరించడానికి చాలా సమయం పట్టింది. అప్పట్లో కూడా అమెరికాని 2 దేశాల మధ్య మీడియేషన్ చేసింది. 1948 డిసెంబర్ 31న ఇండియా పాకిస్తాన్ యుద్ధం ఆగిపోయింది. యుద్ధం ఆపిన సమయానికి కాశ్మీర్ ఎంతైతే పాకిస్తాన్ కంట్రోల్లో ఉందో ఆ ప్రాంతంలో ఇండియా రావడానికి వీలు లేకుండా పోయింది. అలా కాశ్మీర్ 2 ముక్కలైంది. పశ్చిమ భాగం పాకిస్తాన్ కంట్రోల్లోకి వెళ్ళింది, తూర్పు భాగం ఇండియా కంట్రోల్లోకి వచ్చింది. పాకిస్తాన్ కంట్రోల్లో ఉన్న కాశ్మీర్ని పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అని అంటారు. పాకిస్తాన్ వాళ్ళు మాత్రం ఈ ప్రాంతానికి ఆజాద్ కాశ్మీర్ అనే పేరు పెట్టారు. ఇక ఇండియా కంట్రోల్లో ఉన్న కాశ్మీర్ని పాకిస్తాన్ వాళ్ళు ఇండియా ఆక్యుపైడ్ కాశ్మీర్ అని పిలుస్తూ ఉంటారు. మొత్తంగా కాశ్మీర్లో 2/3 కాశ్మీర్ ఇండియాకి దక్కింది, 1/3 కాశ్మీర్ పాకిస్తాన్ చేతిలో బందీగా మారింది. అయితే యునైటెడ్ నేషన్ రెజల్యూషన్లో ఉన్నట్టు కాశ్మీర్లో ప్లెబిసైట్ నిర్వహించాలి అని పాకిస్తాన్ డిమాండ్ చేసింది. ప్లెబిసైట్ నిర్వహిస్తే మెజారిటీ వర్గమైన ముస్లింలు ఖచ్చితంగా పాకిస్తాన్కి అనుకూలంగా ఓటు వేస్తారని నెహ్రూ గారు భావించారు. జునాగఢ్లో అదే జరిగింది. అక్కడ మెజారిటీ హిందువులు కాబట్టి వీరంతా ఇండియాలో ఉంటామని ఓటు వేశారు. కానీ కాశ్మీర్లో మాత్రం ఇండియాకు అనుకూలంగా తీర్పు రాదు.
ప్రజాభిప్రాయ సేకరణ జరిగిన తర్వాత ప్రజల అభిప్రాయాన్ని తప్పకుండా గౌరవించాలి. కాబట్టి ఇండియా పాకిస్తాన్ అడిగినట్లుగా కాశ్మీర్లో మాత్రం ప్లెబిసైట్ నిర్వహించలేదు. 1947 అక్టోబర్ 27 నుంచి 1948 డిసెంబర్ 31 వరకు దాదాపు 14 నెలల పాటు యుద్ధం జరిగింది. 14 నెలల పాటు యుద్ధం చేసినా కాశ్మీర్ని మాత్రం పూర్తిగా హస్తగతం చేసుకోలేకపోయాం. మిలిటరీకి ఇంకాస్త సమయం ఇచ్చి ఉంటే కాశ్మీర్ మొత్తం ఇండియా హస్తగతం అయ్యి ఉండేది అనేవారు కూడా ఉన్నారు. ఏది ఏమైనా కాశ్మీర్ మాత్రం రెండు దేశాల మధ్య మొక్కలైంది. ఇప్పటికీ పిఓకేలో పాకిస్తాన్దే ఆధిపత్యం. పిఓకేను అడ్డాగా చేసుకుని పాకిస్తాన్ దాన్ని ఉగ్రవాద స్థావరంగా వాడుకుంటూ ఇండియా మీద కుట్రలు చేస్తూనే ఉంది. ఇండియాలో జరిగిన మెజారిటీ ఉగ్రదాడులకి పిఓకేలో జరుగుతున్న కార్యకలాపాలే కారణం. సో ఇది ఫ్రెండ్స్ కాశ్మీర్ వివాదం. వీలైనంత మేర అన్ని విషయాలు చాలా స్పష్టంగా మీకు తెలిపానని నేను భావిస్తున్నాను. ఈ వీడియో కనుక మీరు కొత్త విషయాలు తెలుసుకోవడంలో ఎంతో కొంత ఉపయోగపడినట్లయితే జస్ట్ లైక్ చేయండి చాలు. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని ఇక్కడ నుంచి వెంటనే తీసుకురాబోతున్నాం. అవి మీ వరకు చేరేందుకు తప్పకుండా మన తెలుగు నాలెడ్జ్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఆల్లో పెట్టుకోగలరని మనవి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.